నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారా? 70 ఏళ్ల నుంచి వినిపిస్తోన్న ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎప్పుడో 1945లోనే జరిగిన విమాన ప్రమాదంలో ఆయన తుదిశ్వాస విడిచారని ఇప్పటికీ అంతా నమ్ముతున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ నేతాజీ బతికే ఉన్నారని, అయితే మారువేషంలో తిరుగుతున్నారని ప్రచారం జరిగేది. ఇంకొందరైతే నేతాజీ కొన్నాళ్ల కిందటి వరకు బతికే ఉన్నారని, 100 ఏళ్ల వయసు పైబడ్డాక చనిపోయారని వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వీటన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఒకటి బయటకొచ్చింది. కాదు కోర్టుకెక్కింది. वतन हमको तेरी कसम तेरी राहों में जहां तक लुटा जाएंगे. దేశమంతా గర్వంగా నేతాజీ అని పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నారట. అవకాశం వస్తే ఆయన్ను బయట ప్రపంచానికి కూడా చూపిస్తారట. ఇదేంటనుకుంటున్నారా? అవును, నేతాజీ ఇంకా బతికే ఉన్నారంటోంది భారతీయ సుభాష సేన. ఆయన భద్రతపై కేంద్రం హామీ ఇస్తే బయటి ప్రపంచానికి కూడా చూపిస్తామంటూ మదురైలోని మద్రాసు హైకోర్టు బెంచ్లో అఫిడవిట్ దాఖలు చేసింది సంస్థ. 117 ఏళ్ల నేతాజీ ఓ రహస్య ప్రదేశంలో జీవిస్తున్నారంటోంది భారతీయ సుభాష సేన. ఆయన్ను కోర్టు ముందుకు కూడా హాజరుపరుస్తామంటూ హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటిదాకా నేతాజీ మరణంపై ఉన్న అన్ని ఆధారాలను కొట్టివేయాలని, నేతాజీని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని పిటిషన్ లో పేర్కొంది. నేతాజీని బయటి ప్రపంచంలోకి తీసుకురావాలంటే కేంద్రం ఆయన భద్రతపై హామీ ఇవ్వాలంటోంది సుభాష్ సేన. ఎందుకంటే నేతాజీ సజీవంగా ఉన్నట్టయితే ఆయన్ను యుద్ధ ఖైదీగా అప్పగించాలని అప్పటి కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్తో బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, అందుకే తాము ఆయన్ను బయటకు తీసుకురాలేకపోతున్నట్టు పిటిషన్ లో వివరించింది. 1997 ఆగస్టు 4న అలహాబాద్ హైకోర్టు బోసు మరణించారన్న వాదనను తప్పుబట్టిందని, అలాగే 1946 మార్చి 2న బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య నేతాజీ మరణంపై సందేహాలతో రహస్య టెలిగ్రాములు నడిచాయని అఫిడవిట్ లో పేర్కొంది. ఆయన సజీవంగా ఉన్నారనడానికి ఇలాంటి వాటిని నిదర్శనంగా తీసుకోవాలని కోరింది సుభాష్ సేన. నేతాజీ బతికే ఉన్నారనడానికి ఆధారాలుగా తాము ఆయన వీడియో క్లిప్పింగ్స్ ను, కొన్ని డాక్యుమెంట్లను చూపుతామని, దీనికి కోర్టు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది సుభాష్ సేన. తాము చూపించే వ్యక్తి బోస్ అని నిర్ధారించడానికి వేలిముద్రలతో మొదలుపెట్టి DNA టెస్ట్ దాకా ఏ పరీక్ష అయినా జరిపించుకోమని సూచించింది సంస్థ. పిటిషన్ ను పరిశీలించిన మదురై హైకోర్టు బెంచ్ బోస్ అదృశ్యంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 5కు వాయిదా వేసింది. సుభాష్ సేన అఫిడవిట్ తో నేతాజీ మిస్సింగ్ మిస్టరీ దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది.